లేకపోతే కార్యక్రమానికి భోజనానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మాస్టర్లు అందరూ చాలా మంది ఉన్నారు. మాస్టర్లు అందరూ సన్మానం చేయవలసిన మాస్టర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరూ త్వరగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కంగిడిగూడ శ్రీనివాస్ గారు డైరెక్ట్ నుంచి వచ్చి నాటకాన్ని సన్మాన కార్యక్రమంలో కానీ దయచేసి అందరూ గొప్పగా సహకరించాల్సిన ఇంకా మనుషులు చాలా మంది ఉన్నారండి. మేడం సైడ్కి చదవండి, వేసిన సైడ్కి ఉండాలి. బాగున్నాయి, ఎదరికి వెళ్ళకండి సార్. జరగండి సార్. రామాంజనేయులు గారు, బాలనాథ శ్రీ గారు, ఎస్ పెద్దరాజు మీరు ముగ్గురు సన్మానిస్తారు. సార్ జరగండి సార్. కృష్ణలక్ష్మి గారు, బాలనాథ శ్రీ గారు, రామాంజనేయులు, ఎస్ పెద్దరాజు మీరు ముగ్గురు సన్మానిస్తారు. ఈ కార్యక్రమంలో ఇంత ఆర్భాటంగా ఇంత ధూమ్ధాంగా మేళాలతో అవాసవాళ్ళు ఈ టైంలో నిన్న జవాన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అవాసవాళ్ళు ఎవరు చూసేస్తారు. ఆలోచన తదుపరి నాగమణి మాస్టర్ గారిని సన్మానం చేయాల్సిన దానికి రాజ్యలక్ష్మి, పాదరపాటి శ్రీదేవి, సయ్యద్ బాజీ గారు మీరు ముగ్గురు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి నాగమణి మేడం గారికి రాజ్యలక్ష్మి, పాదరపాటి శ్రీదేవి, సుజాత, సయ్యద్ బాజీ మీరు నలుగురు రెడీగా ఉండి ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.
బర్త్డేకి కానీ మ్యారేజ్ డేలకు కానీ ప్రతి విషయం చాలా బాగా చేసినటువంటి ఆర్గనైజేషన్స్ కు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదన్నా మనం మ్యారేజ్ కంటే వెడ్డింగ్ చేస్తాం కానీ ఈ విధంగా గ్యాదర్ చేయటం అనేది చాలా కష్టం. మీరందరూ కూడా ఇంత ఆనందాలతోటి మమ్మల్ని సంతోషపరిచినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నిర్మలా గారు వార్డు గారు మాస్టర్ గారు పిలిచినప్పుడు రంగారావు గారు పిలిచాం. అప్పుడు రంగారావు గారు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మర్చిపోయితే అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గొప్పల ప్రసాద్ గారు రావాలి. రామారావు రావాలి. అందరూ పేరు పైన ఎవరైతే మట్టిగా అందరూ రావాలి. ఎవరినన్నా పిల్లలతో మర్చిపోతే అన్ని ప్రయోజనం అంటే మన ఇంట్లో కార్యక్రమం మన కార్యక్రమం కాబట్టి అందరినీ పిలిచాలి. ప్రతి ఒక్కరు పేరు పైన రావాలి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో ప్రసన్నలక్ష్మి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తదుపరి రెడీగా ఉండాల్సిందిగా పెడుతున్నాం. మన పూర్వవిద్యార్థులకి సావలేని అందరికీ అందంగా రాలేదు. ఒకవేళ రాని వాళ్ళు ఏమంటే కనుక బ్యాగ్లకు వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్యాగ్లు సహకరించింది, బ్యాగ్లు సహాయం చేసింది ప్రసన్నలక్ష్మి గారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో సన్మానం చేయడం జరుగుతుంది. మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఫాలో అప్ చేస్తూ నిమిషం గడియకి అందరికీ తెలియజేస్తూ ఎక్కడున్నావు, ఎక్కడి వరకు వచ్చావు అని అందరికీ విషెస్ తెలియజేస్తూ అందరినీ పేరు పేరున పిలిచి ఈ ఆహ్వాన కమిటీ ఈ కార్యక్రమం ఇంత మహద్భాగ్యంగా జరగడానికి సహకరించిన మన పరమేశ్వరరావు గారికి, సోరపనేని పెద్దరాజు గారికి, మహేందర్ గారికి, శైలజ గారికి వీళ్ళ నలుగురిని కూడా ప్రత్యేకంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నలుగురు ఈ డయాస్ లెక్క ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది కూడా పరమేశ్వరరావు అలాంటి భోజనాల కార్యక్రమం కూడా అందరూ సహకరించి లైన్ లో వెళ్ళి అందరూ ఎవరికి ఏది కావాలంటే అది మరీ 1-2 సార్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. భోజనాల కార్యక్రమంలో అందరూ లైన్ లో వెళ్ళి అందరూ సహకరించి అనుకున్నాడు. పేరు వెనకాల పెట్టలేదు, పేరు ముందే పెట్టాం. అలాగే శైలిగా వీళ్ళు నలుగురు ప్రత్యేకంగా ఆకుల రంగారావు, సయ్యద్ బాజీ, శివశంకర్ ఇందాక నుంచి తమ అమూల్యమైనటువంటి వాగ్దాటితోటి ప్రజలందరినీ మైమర్పించి ఎవరు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అని ఎంతో ఉత్సాహంతో మాట్లాడి తనకంటూ ప్రత్యేకత చాటుతున్నటువంటి మన సాగి ఇది మనందరి కార్యక్రమం కాబట్టి ఒకరిని క్యాకేసాం, ఒకరిని క్యాకేలేదు అనుకోకుండా అందరూ కూడా రావాల్సిందిగా చెప్తారు. టీచర్స్ కూడా ఈ రోజున ఇంత సంతోషంగా గడుపుకోవడానికి కారకులైనటువంటి ఈ ఐదుగురిని కూడా మొత్తం అందరూ కూడా వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. వీరిని సన్మానించుకుంటాం అంటే మళ్ళీ మనం సన్మానించుకోవడే
మనకి ఈ విధంగా కలయిక ఏర్పాటు చేయడానికి, సంతోషంగా ఈ రోజును గడుపుకోవడానికి కార్యక్రమం మనందరం కూడా కలిసిమెలిసి ఉండడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా జరుపుకోవడానికి కారకులైనటువంటి వారిని సన్మానించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఉండ బాబు ఓకే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా వచ్చి ఈ సన్మానంలో పాల్గొవాలి. వారిని సన్మానించుకుంటాం అంటే మళ్ళీ మనం సన్మానించుకోవడమే. సార్ అందరూ చూడండి మేడం మేడం ఓకే ఎలా చూడండి సరే అలా ఉండండి ఓకే సరే వాటిలో ఈ రోజు మ్యారేజ్ డేట్ ఉన్న వాళ్ళు హనుమాన్ బాబా మ్యారేజ్ డే ఈరోజు ఆయనకి చదువుకున్నాను. నేను ఈ స్కూల్ ఇక్కడ చదువుకున్న తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను 3 ఏళ్ళు. దాని తర్వాత ఇంజనీరింగ్ చదివి తర్వాత ఏఎంఐ మద్రాసులో చదివాను నేను. దాని తర్వాత బెంగళూరులో 3 ఇయర్స్ కావేరీ టెలికామ్ లిమిటెడ్ అని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాను యాజ్ ఎ డ్రైవర్, లోకల్ ట్రైన్ డ్రైవర్ కింద బాంబేలో, వెస్టర్న్ రైల్వేలో. సో లైఫ్ ఈజ్ గోయింగ్ హ్యాపీ, నో ప్రాబ్లం. సో ఇంత మంచి ఆర్గనైజింగ్ వీళ్ళు చేశారు, పరమేశ్వరరావు అండ్ పార్టీ, మైదర్ అండ్ అదర్స్, ప్రసన్న లక్ష్మి. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. ఇంత అసలు మంచి అకేషన్లో వీళ్ళందరినీ నేను మళ్ళీ కలుస్తాను జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అది నేను యాక్చువల్గా నేను 80-81లో 10th క్లాస్, నేటిగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ. 80-81లో 10th క్లాసు. చాలా చక్కటి కార్యక్రమం ఇది. వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలని క్రోడీకరిస్తే ఒక 2 విషయాలు చెప్పాలి. మనకి మోహన్ రావు గారు చాలా చక్కటి మన విషయాలు చెప్పారు. ఏంటంటే జనరల్గా ఈ సృష్టిలో కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అనేది మనకి ఒక సూక్తి ఉంది. ఈ మధ్యకాలంలోనే జీవితం. ఈ జీవితంలో మనకి ఇప్పటికి కూడా మన మహానుభావులు చాలా మందిని, ఎన్నో కోటానుకోట్ల జీవరాశులు మనం కూడా ఒకళ్ళమే జన్మిస్తున్నాం, మరణిస్తున్నారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటటువంటి మహనీయుల్ని కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మీలో కూడా అటువంటి, అంటే మనతో పాటు మన యొక్క అవసరం ఉన్నటువంటి సాటి వారికి మనం చేసినటువంటి కార్యక్రమాలే మనల్ని మన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేటటువంటి చేసేటటువంటి
విషయాలు. అలాగా మీరందరూ కూడా ఆ సమాజ శ్రేయస్ కోసం పాటుపడాలని చాలా చక్కగా చెప్పారు. ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే యాజ్ ఏ టీచర్గా నేను చెప్పేది మా పిల్లలకి మా తోటి టీచర్స్ కూడా చెప్తుంటాం. ఇప్పుడు సాధారణంగా అందరికీ ఒకళ్ళు ఇద్దరు పిల్లలే. మన పిల్లలు ఎలా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మనకు ఎలాగైతే ఉంటుందో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన అవసరం ఉన్నటువంటి పిల్లలు, మన పిల్లలు ఇద్దరు మంచి పొజిషన్కి వెళ్తే పడే సంతోషం కంటే మనలో ఇంకో 10 మందిని ఆ విధంగా మనం చేసే ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మీరు సమాజానికి మంచి ఇది హితం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికి మనకు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఈ సావనీరు కార్యక్రమం ఒకటి ఉంది. ఇది అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమం, తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. లంచ్ తర్వాత మీ యొక్క అందరూ కూడా ఇక్కడ మీ పరిచయ కార్యక్రమాలు ఇవి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. పెమ్మిరాజు గోపాలరావు గారు, నేను అక్కడ నర్సరీ పెట్టింటే ఓ మొక్క తెచ్చి ఇప్పుడు నాటుతుంటే ఈ మొక్క, ఏం సార్ మీరేదో కొత్త ప్రయోగం చేస్తున్నారు, ఈ గ్రౌండ్లో మొక్కలు బ్రతకవు మీకు తెలుసు అన్నారు. అదేం సార్ ఆ మాట అన్నారు, భూమిలో మొక్క బ్రతకని ఆడుకొచ్చింది సార్ అంటే, మీరు ఈ మొక్కను బ్రతికిస్తే నీకు బైపీసీలో PhD ఇస్తాను అన్నారు సార్. ఆ విధంగా ఈ మొక్కలన్నీ వేస్తామండి. రెండవది, నేను ఇంతమంది సవాల్ అన్నారు. నాకు శక్తి సామర్థ్యాలు ఏమి లేకపోయినా ఆయన సూక్తి చెప్పాడు. ఏం వరద గారు, మీరు వేడిని కౌగిలించుకుంటున్నారండి, మీరు వేడిని కౌగిలించుకుంటున్నారన్నారు. సార్ మంచులో మంచి చేసే దాంట్లో నేను వేడికి మాడిపోయినా నాకేం బాధలేదు సార్. కాబట్టి నేను చేసేది మంచి కాబట్టి నేను ఓడిపోను అని చెప్పానండి. తర్వాత ఇంకో విషయం చెప్పాడు గోపాలరావు గారు. ఆయన చాలా ఆ రోజే డివోటీ, సాయిబాబా డివోటీ. నన్ను ఆఫ్టర్ 5 o'clock మీ గ్రౌండ్ లైన్కి వచ్చి చెప్పాడు, ఏం వారు అదే నాకు రాత్రి మా గాడ్ సాయిబాబా గారు సూట్ చెప్పారు, నీకు చెప్పనా, నీకు ఉపయోగపడుతున్నాను, చెప్పండి ప్లీజ్ అన్నాను. నేను ఏదో అడిగితే ఆయన ఏమన్నా అంటే, సాయిబాబా ఈజ్ ఎ ఫూల్, ఆర్ యూ ఫూల్ అన్నాడు. కాబట్టి ఎవడో నిన్ను తిట్టాడు, నువ్వు అని తిట్టద్దు. ఈజ్ ఎ ఫూల్, దే ఆర్ నాట్ ఫుల్, వీఆర్ నాట్ ఫుల్. కాబట్టి వాడు తిట్టాన్ని మనం తిట్టకూడదు. ఆ విధంగా మీరు సవాళ్ళను ఎదుర్కోవాలని కక్ష సాధించదండి. దే ఆర్ ఫుల్, డూ యువర్ డ్యూటీ అన్నారు బ్రదర్. కాబట్టి నాకు అవి ఇప్పుడు కూడా నా లైఫ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది మీకు చెప్దామనుకున్నాను, నా మనసులో ఉన్నది చెప్పాను. ఓకే పర్వాలేదు సార్. ఓకే అందరూ ఓకే సార్. అవడానికి చాలా ఉత్సుకతతోటి చాలా ఆనందంగా బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో ఢిల్లీ వచ్చిన తర్వాత అనివార్య కారణాల వలన ఆయన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అందువలన ఆయన ఇక్కడికి రాలేకపోయినందుకు, మీతో ఆనందకరమైన ఉద్విగ్నమైన క్షణాలని పంచుకోలేకపోతున్నందుకు బాధపడుతూ మిమ్మల్ని అందరినీ పేరు పేరున మళ్ళీ ఫోన్ ద్వారా పలకరిస్తానని ఆత్మీయులైన మీ అందరికీ తెలియజేయమని నాకు చెప్పినందువలన ఆయన తరపున మీకు ఈ సందేశాన్ని అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్
అలాగే మన రాణి గారు నిర్మలా గారికి ప్రియ శిష్యులైన చెన్నూరు సుబ్బారావు గారు గోతులపూడి పుల్లయ్య గారు వాళ్ళిద్దరూ పుష్పాలతో సన్మానిస్తారు. ప్రత్యేక శిష్యుడైన బారపాటి ప్రకాష్ ఆయన కూడా పుష్పాలతో సన్మానిస్తారు. సార్ ఎలా చూడండి ఒకసారి. సార్ ఒకసారి చూడండి సార్ చూడండి. మన గురువర్యులను సన్మానించుకునేటప్పుడు వాళ్ళ ప్రియమిత్రులు ఎవరైనా ఉంటే అనిదా భావించకుండా వారు డైరెక్ట్ మీదకి వచ్చి వాళ్ళ మహేంద్ర గారు గాలి అండి. సార్ ఒకసారి చూడండి.
ప్లీజ్ అందరూ కిందకి వెళ్ళిపోమని నడుపుకోండి. అందరూ బాగుంటుంది. అందరూ వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుడి చేతి పక్క నుంచి వచ్చి ఎడం చేతి పక్క కింద దిగాలి. కుడి చేతి పక్క నుంచి వచ్చి అందరూ ఎడం చేతి పక్క దిగాలి. డాన్స్ మీద ఉన్న వాళ్ళందరూ మిగిలిన పక్క దిగాలి. ప్లీజ్ ప్లీజ్ డాన్స్ మీద ఉన్న వాళ్ళందరూ కిందకి దిగాలి. గౌరవ రామారావు, గంటా ప్రసాద్, ఈతగొండ శ్యాము, అక్కల ఎబుదూర, అలాగే వెంకటేశ్వర మెరుగురు నుంచి, అలాగే ఇంకెవరైనా